థ్యాంక్ యూ బ్రో. నా పేరు రాజ్ అర్జున్ అండి. ఎస్పిఆర్ సార్కి అండ్ మధు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ. నేను ఎంత అర్హతుడునో ఇక్కడ మీకు చెప్పడానికి నాకు తెలియదు. నాకు కొద్దిగా నా తెలుగు అంత మంచిగా రాదండి, సో నేను ఇంగ్లీష్ ఇంకా తెలుగు రెండు కలిపి మాట్లాడతాను. ప్లీజ్ ట్రై అండ్ అడ్జస్ట్ విత్ మీ. కానీ ఐ డోంట్ నో హౌ మచ్ ఐఎమ్ డిజర్వింగ్ హియర్ టు టెల్ యూ. నేను డెఫినెట్లీ మీకని ఎక్స్పీరియన్స్ అయితే లేదు నాకు, బట్ I think I have my 29 years of experience of my life, 29 years of experience of handling life with my parents. So, నేను కొద్దిగా నా ఎక్స్పీరియన్సెస్ అండ్ నా వ్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రకారం అండి, ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్, ఇది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో ఎక్సెల్ చేయడం కాదు. It's the art of giving company to your children. It's the art of supporting and being there for your children when they require you. వాళ్ళకు ఫాదరో మదర్ అవసరం లేదండి. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కనిపించేది మీరే. వాళ్ళకి మీరు అవసరం లేదు ఒక ఫాదర్ మదర్. వాళ్ళకి ఏం అవసరం అంటే ఒక ఫ్రెండ్. చాలామంది చెప్తారు, యూనో యూ షుడ్ బీ లైక్ అ ఫ్రెండ్ టు యువర్ చిల్డ్రన్ అనేసి. యాజ్ పేరెంట్స్ ఆల్వేస్ అందరు చెప్పింది వింటాం, బట్ నోబడీ ప్రాక్టికలీ చాలా తక్కువ మంది ఇది యూజ్ చేస్తారు. ట్రైంగ్ టు బి అ ఫ్రెండ్ టు యువర్ చిల్డ్రన్. జనరల్గా మీరందరు ఇక్కడ ఈ సెషన్కి ఎందుకు వచ్చారో చాలామంది కామన్ ఎజెండా ఉండొచ్చు. ఇక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి 6th క్లాస్ వరకు వాళ్ళు ఉన్న పేరెంట్స్ ఒకసారి చేతెత్తగలుగుతారా? ఓకే, సో మీరందరూ చాలాసార్లు అనుకుండొచ్చు, నా కిడ్స్కి కరెక్ట్ అడ్వైస్ ఇస్తున్నా, వాళ్ళని కరెక్ట్గా పెంచుతున్నామా ఏంది అని ఒక డౌట్ ఉండొచ్చు మీకు. ఎప్పుడైనా అనిపించిందా మీ అందరికీ? జస్ట్ అనిపిస్తే జస్ట్ ఇలా చేతెత్తాను అంతే చాలు. యా, 6th to 10th ఇంటర్మీడియట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ? మీరు మా పిల్లలకి కరెక్ట్ స్ట్రీమ్లైన్ చేస్తున్నామా చదువుల్లో, కరెక్ట్ చూస్ చేసుకున్నారా సబ్జెక్ట్స్, వీళ్ళు ఎక్కడ ఏమవుతారు, 10 ఏళ్ళు ఎక్కడ ఉంటారు, ఇప్పుడు మేము వీళ్ళని సెట్ చేయకపోతే వీళ్ళు ఏమవుతారో అని ఒక థాట్ రావచ్చు. వస్తే ఒకసారి చేతెత్తండి ప్లీజ్. 12th తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? గుడ్, వాళ్ళు ఆల్రెడీ గివప్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. వాళ్ళు కష్టం అండి దాని తర్వాత ఇంకా హ్యాండిల్ చేయడం ఇప్పటివరకు కాకపోతే. సో ఇంత ఆలోచిస్తున్నారు మీరు అందరూ, బట్ నేను ఒక క్వశ్చన్ అర్థం అనుకుంటున్నాను. వై మేక్ ద డిసిషన్స్ ఫర్ దెమ్? మనం ఎందుకు వాళ్ళ కోసం చూస్ చేయాలి? మనకి ఏ రైట్ ఉందని? ఎక్సెప్ట్ మన ధర్మం ద్వారా ఓకే బయాలజికలీ మనం వాళ్ళకి బర్త్ ఇచ్చాం, అది తప్పితే వాట్ మోర్ రైట్ డూ వీ హ్యావ్ ఓవర్ దెమ్? జనరలీ ఒక రిలేషన్షిప్, ఒక పేరెంట్ అండ్ ఒక చిల్డ్రన్ రిలేషన్షిప్ అనేది డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? The day parents abuse the relationship. Abuse ante physically abuse antale nenu. When parents take kids for granted. For example, మీరు అందరు దీంట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, సొంత బిజినెసెస్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. మీ ఆఫీస్ సరౌండింగ్స్లో మీ అందరికీ ఒక హైరార్కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద పనిచేసే అతను తప్పు చేస్తే ఒక అరవరు, మీరు చెప్తారు, ఎందుకంటే ఆఫీస్లో హైరార్కీ ఉంది, రూల్స్ ఉన్నాయి, ఇలాగే మాట్లాడాలి అలాగే మాట్లాడాలి అని. మీ డిఫరెంట్ సరౌండింగ్స్లో మీరు బయట ఇప్పుడు పబ్లిక్ ఏరియాలో ఇప్పుడు నేను ఏమన్నా అంటే నన్ను తిట్టరు, మీరు ఏదో నార్మల్గా మాట్లాడి ఓకే ఇలా అలా అని వెళ్ళిపోతారు. బట్ ద మూమెంట్ మీరు ఇంటికి వెళ్ళంగానే మీ కిడ్స్ తోటి సరే ఎంత చెప్పినా వీళ్ళు పడేటోళ్ళే కదా మనకి, ఏముంది అరిస్తే అనే ఒక్క చనువు మీరు తీసుకుంటారు కదా. దట్ ఈస్ వేర్ ద డిస్టెన్స్ in parents and kids start. Kids will start thinking, ఏమైనా కానీ వచ్చి మమ్మల్ని అరుస్తుంటారు, ఏముందిలే ఇంతే, ఇట్లా వీళ్ళు ఇంతే, పర్లేదు మాకు అవసరం లేదనే ఫీలింగ్ ఉంటారు. పేరెంట్స్ మా కొడుకే కదా మా కూతురే కదా తిడితే పోయేదేముంది, వాళ్ళు పడరా అనేసేసి. కానీ ఇక్కడే డిస్టెన్స్ విల్ స్టార్ట్. మనం అందరం ఆల్రెడీ బతికేస్తామండి. ఒక లైఫ్ మనం ఒక లీడ్ చేస్తున్నాము. మీ పేరెంట్స్ని చూసి
నీ ఇలా ఉండాలి అలా ఉండొద్దు అనుకునే మీరు పెరిగిన వాళ్ళు, అంతే కదా. మీ పిల్లలు మీకన్నా బెటర్ ఉండాలనే మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. మా పిల్లలు మాకన్నా బెటర్ ఇలా చేయాలి, మేము ఏం చేస్తే దే కెన్ బి లిటిల్ బెటర్ దెన్ అస్ అనే ఆ ఆలోచనతోటి మీరందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అయినా కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే సేమ్ మనలాగానే ఉండాలని మనకి నచ్చిన అడ్వైసెసే ఇస్తూ ఉంటాం. ఇన్ని రోజులు మనమే రుద్దుకొని మళ్ళీ వాళ్ళ మీద మనలాగానే రుద్దితే ఏం ఉపయోగం అండి? వి ఆల్ వాంట్ ద కిడ్స్ టు బి బెటర్ దెన్ అస్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ అవర్ ఎజెండా, రైట్? లైఫ్లో నా ప్రకారం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో 2021 రీచ్ అయ్యాం ఈజ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఆఫ్ రియాలిటీ అంటే మీరు పెరిగే టైంలో పేజర్లు, అప్పుడప్పుడే టీవీలు, కలర్ టీవీలు, ఒకళ్ళ ఇంట్లో ఉంటే 10 మంది ఒక ఇంట్లో చూసేటోళ్ళు అనుకుంటా. మా మమ్మీ చెప్తుంటుంది చాలాసార్లు మీ కాలంలో. నేను పెరిగే టైంలో మా ఫాదర్ దగ్గర పేజర్లు చూశాను, ఇంత పెద్ద పెద్ద ఫోన్లు చూశాను. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వచ్చాయి, కంప్యూటర్ వచ్చింది. ఎవ్రీ కిడ్ హ్యాస్ యాక్సెస్ టు కమ్యూనికేషన్, హ్యాస్ యాక్సెస్ టు ట్యాబ్లెట్స్. కానీ చాలామంది ఈ జనరేషన్లో ఒక పెద్ద క్వశ్చన్, అయ్యో నా పిల్లలకి నేను ట్యాబ్లెట్ ఇచ్చేస్తున్నాను, వాళ్ళు ఫుల్ టైం దాంట్లో ఉంటున్నారు, ఫోన్లు ఇస్తున్నాము దాంట్లో ఉంటున్నాము, ఫేస్బుక్, స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లో వాడుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటలేరు అని చాలా అంటుంటున్నారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అండి, దిస్ ఈస్ దిస్ జనరేషన్స్ ఐడియాస్. మీరు మీ టైంలో అయినది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమందికి ఫేస్బుక్ ఉండొచ్చు ఒకసారి రేస్ చేస్తారా? ఫేస్బుక్ ఉన్నది మీకు స్టార్టింగ్లో ఫేస్బుక్ వచ్చినప్పుడు మీ అందరూ అనుకుండొచ్చు ఇదేదో కొత్తగా వచ్చింది, దీంట్లో వెళ్తే అంతా పిల్లలు ఖరాబ్ అవుతుర్రు, వెళ్ళొద్దు అని. మా డాడీని అట్లీస్ట్ నాకైనా చెప్తుండే, మా మమ్మీకైనా చెప్తుండే, ఇగో వీడు రోజు అంటే అదే ఫేస్బుక్ మీద ఉంటుండే చిన్నప్పటి నుంచి, ఏందో వీడు ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నాడు అనేసి. ఇది నా 8th క్లాస్లో, ఆల్మోస్ట్ ఒక 10 to 12 years ముందు. ఈరోజు మా అమ్మమ్మ, నానమ్మ, ఊర్లో పనోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్బుక్ మీద ఉన్నారు. ఎందుకంటే మీకు ఆప్షన్ లేదు. వీ హ్యావ్ టు గో విత్ ద జనరేషన్. వాట్సాప్ ఒక టైంలో చాలామందికి ఎలా వాడాలో కూడా తెలియకపోయి ఉండదు. మా ఫాదర్కి ముందు ఫొటోస్ ఎలా పంపాలో తెలియదు, ఈ వాట్సాప్ ఏంది ఇవన్నీ నాకు తెలియదు అంటుండేది. కానీ ఇప్పుడు అందరి దగ్గర వాట్సాప్ ఉందా ఇక్కడ? వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈ జనరేషన్లో ఏం వాడాలో అది వాడుకోవాలి, మనం యూజ్ చేయాలి. కానీ దీంట్లో ఒక హిడెన్ ఫ్యాక్టర్ ఉంది, మనం చాలామంది ఆలోచించాం. మన చైల్డ్ ఇంత ఎక్స్పోజర్ అవుతున్నాడు కదండి ఇంటర్నెట్కి, గ్యాజెట్స్కి. వాట్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ దే ఆర్ ఆల్సో గెయినింగ్ వెన్ దే ఆర్ యూజింగ్ ఆల్ దిస్. వాళ్ళకు ఎక్స్పోజర్ చాలా వస్తుంది. ఈ టైంలో వాడేది మీరు ఇప్పుడు ఆపేశారు అనుకోండి, అతను 10 years తర్వాత హీ విల్ నాట్ బీ ఏబుల్ టు కంపీట్ విత్ హిస్ పియర్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ముందుకెళ్ళిపోతారు, ఇతనికి అర్థం కాదు. వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటుంటారు, అరే ఇట్లుంది అట్లుంది అనేసి. ఇతనికి అందరి ముందు, అయ్యో చిన్నప్పుడు మా పేరెంట్స్ వాడనీయలేదు, నాకు తెలియదు, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ నథింగ్ లైక్ మనకి ఒకవేళ మీ పిల్లలకి ప్రాబ్లం అయితే ఏం లేదు, మా కొడుకు వచ్చిన దగ్గర కూర్చొని మాట్లాడతాడు, లేకపోతే నా కూతురు వచ్చిన దగ్గర మాట్లాడుతుంది అనుకుంటారు కదా. ఎప్పుడైనా అనుకుంటారా నా పెంపకం ఎలా ఉంది అంటే నేను ఇంత ఫ్రీడమ్లో పెంచుతున్నాను, ఎనీ టైం వాళ్ళకి ప్రాబ్లం వస్తే నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు అనే ఫీలింగ్ ఎవరైనా ఉన్నదా? చాలా తక్కువ. రారు. ఎందుకు వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఏదైనా తప్పు చేస్తాడు అనుకోండి స్కూల్లో, మీ దగ్గరకు వస్తే అట్లెట్లా చేసినావు, ఇట్లెట్లా చేసినావు, అవునా ఇద్దా దాన్ని 100 చెప్తారు. మీరు అడ్వైజ్ ఇయ్యరు, తిడతారు. అదే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అరే అట్లా కాదురా, ఇట్లా చేస్తే సేఫ్ అయిపోతావు, మళ్ళీ చేయని అవసరం లేదు, బెస్ట్ అని ఒక ఫ్రెండ్ అడ్వైస్ ఇస్తాడు. ఈ టైంలో ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్, రైట్ డిసిషన్ అనిపిస్తుంది. పేరెంట్స్ చెప్పింది బుల్షిట్, వర్త్లెస్ అనిపిస్తుంది. అందుకే పిల్లలు ఎప్పుడు ఫ్రెండ్స్దే వింటారు, పేరెంట్స్ తక్కువ వింటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్వేస్ గివ్ ద రైట్ డిసిషన్, అంటే వాళ్ళ కోసం ఆలోచించిస్తారు. యాజ్ అ పేరెంట్ మీరు సొసైటీ గురించి ఆలోచించి
ఆ అబ్బాయి అమ్మాయి గురించి ఆలోచించి, ఇప్పుడే 20 ఏళ్ళ తర్వాత వాడు ఏమవుతుందో ఆమె ఏమవుతుందో ఆలోచించి, ఆ 10 మినిట్స్ ఉన్న కోపం అంతా తీసి లాస్ట్కి చెప్పేవారికి పాయింట్ వదిలేసేసి మీతో అన్ని తిట్టేస్తారు. సో ఈవెన్చువల్లీ ఏమవుతుంది, కిడ్స్ వాళ్ళు రారు మీ దగ్గరికి ఒక టైం తర్వాత. చెప్తే వేస్ట్, ఎందుకు చెప్పాలి, చెప్తే ఒకటే కూత కూస్తారు అని రారు. దిస్ ఈజ్ వేర్ ద డిస్టెన్స్ అగైన్ స్టార్ట్స్. వాళ్ళ మందే రారండి, మనమే ఒక 4-5 స్టెప్స్ దిగజారి వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడాలి. పేరెంట్స్కి కిడ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలుసా అండి? ఓన్లీ వన్ డిఫరెన్స్, మీకు ఉన్న ఏజ్ గ్యాప్ ఎక్స్పీరియన్స్. మీరు 40 ఉండే అతను 20 ఉంటే మీకు 20 years ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే మీకు ఎక్స్ట్రా ఏమీ లేదు. అది మనం ఎంతో తొందర రియలైజ్ అయితే మన రిలేషన్షిప్ మన కిడ్స్ తోటి ఎంత బాగుంటుంది. మీరు చిన్నగుండే మన పిల్లలు ఒక 8-9 ఏళ్ళు ఉంటే, మీరు ఏదో టైంలో 8-9 ఏళ్ళు ఉన్నారు, మీకు తెలుసు ఆ ఏజ్ ఎలా ఉన్నారు. మీరు పెద్దగైన కాబట్టి చాలా టైమ్స్ ఎల్డర్స్ మర్చిపోతాం, మనం కూడా అక్కడి నుంచే వచ్చాం. ఒక్కసారి మనం అదే సిచ్యువేషన్కి వెళ్ళి ఆలోచిస్తే హాఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి మీకు ఇక్కడ. సో మై సజెషన్ ఇస్ ఆల్వేస్ టు గో డౌన్ టు ద కిడ్స్ లెవెల్. వాళ్ళ ఫ్రెండ్లీకి వెళ్ళి వాళ్ళకి అడ్వైస్ చేస్తే మేబీ మీరు ఇచ్చే సజెషన్ సీరియస్ తీసుకోవచ్చు. పద్మరాజ్ అంకుల్ ఇప్పుడు చెప్తుండే డో నాట్ లైట్ యువర్ కిడ్స్ అని. సో ఈ సీరియస్ కాన్వర్సేషన్ చిన్న ఒక జోక్ చెప్తాను. నా మరదలు ఉంది, చిన్న పాప. ఊకే వాళ్ళ ఫాదర్కి వెళ్ళి డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి, నాకు ఇది కొని, నాకు అది కొని, నేను ఎప్పుడెప్పుడు ఏదో అడుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఎప్పుడా నన్ను రేపు కొనిస్తా, రేపు వెళ్దాం, సరే నాన్న ఎల్లుండి వెళ్దాం, కొనిస్తా కదా, ఇప్పుడే పని ఉంది, మళ్ళీ వస్తా, ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామని ఎలాగో అలా అమ్మాయిని ఇగ్నోర్ చేస్తూ కొనిస్తా అని చెప్తున్నారు, కానీ జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇక్కడ ఫాదర్ ఏం ఆలోచిస్తారంటే, సర్లే చిన్న పాప అడుగుతుంది, ఇప్పుడు పోస్ట్పోన్ చేసి అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి ఒక 2 నెలల ముందు మా ఇంటికి వచ్చి, ఏనాన్న మీ ఫాదర్ ఎట్లా అన్ని కొనిస్తానంటే, మా డాడీ ఏం కొనియాడు, ఉత్తనే మాటలు మాట్లాడుతుంటే అసలు ఏం కొనియాడు. చిన్న పాప ఆమె, 3-4 years old. అంత చిన్న పాపకే మీరు చెప్పేది అబద్ధం, మీరు చెప్పేది మీ మాట మీద నిల్చోవాలని అర్థమైనప్పుడు పెద్దగా అవుతుంటే జస్ట్ ఇమాజిన్ కిడ్స్కి ఎంత అర్థం అవుతుండొచ్చో మీరు చెప్పే ప్రతి మాట, మీ బిహేవియర్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్. ఆల్సో ఇది ఒక చిన్న ప్రాబ్లం చాలా మందికి. ఐ విల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ యర్ టైం అండి. నేను చాలా కష్టపడి సంపాదించాను నా పిల్లల కోసం, కానీ నా పిల్లలు ఎంజాయ్మెంటే చూస్తున్నారు, వాళ్ళ కష్టం ఏంటో తెలియదు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కష్టం మీరు పడ్డారు, బ్రెడ్ అండ్ బటర్ 3 పూట తిండి కోసం మీరు ఆల్రెడీ కష్టపడ్డారు. మళ్ళీ వాడిని అదే కష్టపడి చేస్తే ఏం ఉపయోగం అండి? అట్లీస్ట్ మీరు అది సెట్ చేశారు కాబట్టి చలో వీడిని ఇంకేదైనా బెటర్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వండి. లేదు నేను కష్టపడ్డా కదా, వీడు కూడా అదే కష్టపడాలి. అప్పుడెప్పుడో మా ఊర్లో 4 kilometers స్కూల్ నడిచినా కదా, వీడు కూడా ఆ పెయిన్ తెలియాలి. ఎట్లా తెలుస్తుందండి చెప్పండి? స్కూల్ ఏసీ బస్సెస్ ప్రొవైడ్ ఎందుకు చేస్తారంటే ఏసీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీ టైంలో ఏసీ లేదని ఏసీ క్లాస్ రూమ్లు ఉన్నారంటే తప్ప? చెప్పండి. ఏసీ క్లాస్ రూమ్లతోటి ఏసీ బస్సులతోటి ఫరక్ ఏం పడదండి. సో వీ నీడ్ టు రియలైజ్ దట్ యాజ్ అ పేరెంట్ మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేసిన, ఒక ఫౌండేషన్ సెట్ చేస్తే అక్కడి వరకు ఉంచేసేయండి. మీరు అది చేశారు, డన్ అండ్ డస్టెడ్. మీ కిడ్స్కి దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళకి ఆ రియలైజేషన్ రావాలి. పిల్లలు ఇట్స్ ఓకే, మీరు నాలా కష్టపడిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ నేర్పించేస్తారు దాన్ని. టేక్ ఇట్ అ లిటిల్ అహెడ్. సో నా కాన్వర్జేషన్ లాస్ట్లో ఎండ్ చేయడం ఏంటంటే సింపుల్. మీరు పుట్టారు పెరిగారండి, మీ పేరెంట్స్ పుట్టారు పెరిగారు, వాళ్ళు బతికారు, వీరు బతికారు, మీ పిల్లలు కూడా బతుకుతారు, వాళ్ళ పిల్లలు కూడా బతుకుతారు. ఇంత టెన్షన్ పడిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి మనం కూడా ఒక టైంలో పిల్లలు ఉండే అని ఆలోచిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ లిస్నింగ్ టు మీ.